నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర వలన ఆరోగ్యం, ఆనందం ప్రతి మనిషికి దక్కాలి. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం యోగా. రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులు సురేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23న యువత పోరు. రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి మేరుగ చందన నాగ్. యోగా వలన కలిగే లాభాలను, ప్రయోజనాలను తెలుసుకుని దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యలంక బీచ్లో యోగా కార్యక్రమాన్ని 10,000 మందితో ఘనంగా నిర్వహించారు. యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో కేర్ యోగా న్యాచురోపతి మెడికల్ కాలేజ్ విద్యార్థులు నిర్వహించిన యోగా ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐక్యరాజ్య సమితి చేత జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటింపచేసుకుని 175 దేశాల్లో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని జిల్లాలో, మండలాల్లో ప్రతి పంచాయతీలో జరుపుకుంటున్నామన్నారు. ప్రాచీన కాలం నుండి గురువులు, మహర్షులు, ఋషులు మానవ జీవితాన్ని సాధారణంగా కాకుండా ఒక మెరుగైన జీవితంగా, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన జీవితంగా ఎలా మలుచుకోవాలనే ఉద్దేశంతో పరిశోధించారని అన్నారు. మనం దైనందిన జీవిత ప్రవాహంలో కొట్టుకుపోయే క్రమంలో చిన్న వయసులోనే వృద్ధులుగా తయారవుతున్నామని అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని అన్నారు. ఎక్కువ సంవత్సరాలు జీవించినప్పటికీ అది ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందదాయకమైన జీవితం గడపటం లేదని అన్నారు. మహర్షులు, ప్రాచీన గురువులు కనిపెట్టినటువంటి ప్రకృతి రహస్యం యోగా అని అన్నారు. యోగా వలన ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య మాట్లాడుతూ ప్రపంచంలోని సమస్త మానవాళికి యోగా వలన మంచి జరగాలని ఆయన అన్నారు. ఈ సాంప్రదాయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకువెళ్లి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటానికి అనుమతి సంపాదించారని, జూన్ 21న యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. యోగాను దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకుని సాధన చేయాలని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు ఇంత ఘనంగా నిర్వహించడానికి కారకులైన అధికారులను, యోగా గురువులను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, చీరాల శాసనసభ్యులు ఎం మాలకొండయ్య శాలువ మరియు మెమెంటోలతో సత్కరించారు. యోగా కార్యక్రమం అనంతరం బాపట్ల నగరంలో జిల్లా కలెక్టర్, బాపట్ల శాసనసభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, డిఆర్టీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. జూన్ 21వ తారీఖున ఈ రోజున మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నాం. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని మన ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. అనేక దేశాల్లో 172 పైగా దేశాల్లో ఈరోజు యోగా దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం నేషనల్ ప్రోగ్రామ్ని విశాఖపట్నంలో మన భారత ప్రధాని గారు మరియు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అత్యంత పెద్ద ఎత్తున, అత్యంత గొప్పగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి మనం గిన్నీస్ రికార్డులకి ఈరోజు ఎక్కబోతూ ఉన్నాం. మరి మనం 5 లక్షల మందితో విశాఖ బీచ్లో ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా జనాలతోటి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును పురస్కరించుకొని మన జిల్లాలో, బాపట్ల జిల్లాలో ఈ నెల మొత్తాన్ని యోగాంధ్ర మాసంగా పాటించడమే కాకుండా మనం ఈ రోజున సుమారు 5,000 చోట్లలో ఈ యోగాన్ని నిర్వహిస్తున్నాం. సచివాలయాల్లోనూ, స్కూళ్ళల్లోనూ, మండలాల్లోనూ, డివిజన్లలోనూ 5,000 స్థలాల్ని మనము యోగా జరుపుకునే స్థలాలుగా వాటి యొక్క లాంగిట్యూడ్స్ కూడా అప్లోడ్ చేసుకొని అదేవిధంగా మనము 7 లక్షల మంది ఈరోజు జిల్లాలో యోగాలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు.
మరి ఈ రోజున జిల్లా ప్రోగ్రాంగా బాపట్లలో సూర్యలంకలో ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తూ ఇక్కడ 10,000 మందితో మనం ఈరోజు మీరు అందరూ కన్నుల పండుగగా ఈ ప్రోగ్రాంని చూశారు. అనేక మంది విద్యార్థులు, విద్యార్థినిలు, అదేవిధంగా పుర ప్రముఖులు, స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా యోగాలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్న సాధకులు, గురువులు, మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కూడా వేలాదిగా 10,000కు పైగా జనాలు ఈరోజు ఈ సాగర తీరం నేల ఈనిందా అన్నట్టుగా ఇసుకేస్తే రాలన్నట్టుగా జనాలు, మరి అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేసినటువంటి ఏర్పాట్లు, తాగడానికి మంచినీళ్ళు కానీ, టాయిలెట్స్ కానీ, అదేవిధంగా మ్యాట్లన్నీ కూడా సిద్ధం చేసి, అదేవిధంగా డిజిటల్ స్క్రీన్లు పెట్టి, అదేవిధంగా వాళ్ళకి ఈ కమాండ్ అనేది వినపడే విధంగా మైక్లు, సౌండ్ సిస్టమ్స్ అత్యంత గొప్పగా అరేంజ్మెంట్ చేయడమే కాకుండా 100,000 మంది పీఈటీలను పెట్టి పిల్లలందరూ కూడా డిసిప్లైన్గా ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి విధంగా మనం నిర్వహించి ఈరోజు పెద్ద ఎత్తున చేశాం. ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు, బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు గారు, అలానే చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు, వీళ్ళందరూ కూడా ఇవి చేయడం ఇంకా చాలా సంతోషకరమైంది. యోగా చేయడం వల్ల ఒక ఆరోగ్యమే కాదు, దీని ద్వారా సంపద కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం సంపద కూడా చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ అందరమే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఒక నెల రోజుల పాటు మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు మన ముఖ్యమంత్రి వారు బలవంతంగా ఆఫీసర్లు, అనధికారులు, రాజకీయ నాయకులు అందరితో కూడా చేయించారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అయిపోయింది ఈ కార్యక్రమం. దాదాపు మే 21 నుంచి జూన్ 21 వరకు కార్యక్రమం అయిపోయింది అనేటువంటిది కాకుండా దీన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. యోగాంధ్ర వలన ఆరోగ్యం, ఆనందం ప్రతి మనిషికి దక్కాలని ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగాంధ్రను ఒక ప్రభుత్వ కార్యక్రమంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. యోగాంధ్ర ద్వారా యోగాను నేర్పించడం, ప్రతిరోజు చేయించడం, యోగాను రోజు చేయటం వలన మంచి ఆరోగ్యంతో మన దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని, తెలివిగా ఆలోచిస్తామన్నారు. అదే హుషారుతో భారతదేశమంతా మన పనితనం వల్ల భారతావని ప్రపంచ దేశాల్లో జరిగే 4 స్థానాల్లో ఉందన్నారు. రాబోయే రోజుల్లో 2047 నాటికి వికసిత్ భారత్ వైపు వెళుతున్నామని అన్నారు. అంతకంటే ముందే మొదటి లేక 2వ స్థానంలో ఉంటామనేది సందేహం లేదన్నారు. అందరం ఏ పని చేసినా ఇష్టపడి క్రమశిక్షణతో సమయానికి పూర్తి చేసే విధంగా పనిచేయాలన్నారు. యోగాను ప్రతిరోజు అలవర్చుకోవాలి. దానివల్ల ఆరోగ్యం, ఆనందమే కాకుండా కుటుంబానికి, తద్వారా దేశానికి మేలు చేసే ఆలోచన ఉంటుందన్నారు. మనమందరం బాగుండాలి, కలిసి ఉండాలి అని అన్నారు. ఎన్నో మతాలు, కులాలు, దైవాలు, దైవత్వాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు కలిసి ఉన్న భరతమాత ముద్దుబిడ్డలమన్నారు. భారతదేశంలో పుట్టినందుకు మనమందరం గర్వపడాలని అన్నారు. రాష్ట్రంలో మనలను, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు జరుపుకుంటున్నామని అన్నారు. జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ వారి సూచన మేరకు పనిచేస్తూ 22వ స్థానంలో ఉన్న జిల్లాను 5వ స్థానానికి తీసుకువచ్చే విధంగా కృషి చేసేందుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 1 లేక 2వ స్థానాల్లో, రాష్ట్రాన్ని మొదటి స్థానంలో, బాపట్ల జిల్లాను 1 లేక 2వ స్థానంలోకి తీసుకురావడానికి మనమందరం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ బి శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా, జిల్లా అధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రైమ్ మినిస్టర్ మన ఆంధ్రాలో యోగాంధ్ర అంటూ ఒక నెల రోజుల నుంచి చేసిన ఒక మంచి కార్యక్రమం ఈరోజు ప్రపంచ దేశాల్లో గిన్నీస్ బుక్లోకి ఎక్కి ఎన్నో దేశాలకి స్ఫూర్తిగా మన దేశం మారే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన ఈ ప్రోగ్రాంకి బాపట్ల జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమం 100% సక్సెస్ అయ్యిందని నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు కొండయ్య అన్నయ్య కూడా ఇక్కడికి రావటం అనేది చాలా సంతోషాన్ని కలగజేస్తూ ఉంది. అంతేకాదు ప్రతి స్కూల్ నుంచి, ప్రతి కాలేజీ నుంచి ఇక్కడికి సముద్ర తీరంలో
ఈ యోగా కార్యక్రమంలో పాలుపంచుకున్న పిల్లలను చూస్తూ ఉంటే వాళ్ళ డెడికేషన్ చాలా నచ్చింది. టైమ్లీ అంటే ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన విధానం, అలాగే విలేకరుల మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని 10 మందికి బాగా తీసుకెళ్లాలని వాళ్ళు గత 30 రోజుల నుంచి ఈ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కూడా మనకి ఒక స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు యోగా అనేది ఇందాక అనుకున్నాం ఆనందానికి ప్రతీక, అలాగే ఆరోగ్యానికి ప్రతీక. ఈ రెండు ఎప్పుడైతే మనిషి జీవితంలో ఉంటాయో ఆ మనిషి బాగా కష్టపడగలుగుతాడు. అటువంటి కష్టం ఎప్పుడైతే బాగా పడ్డామో ప్రపంచ దేశాల్లో భారతదేశం 1 లేక 2 స్థానాల్లో వచ్చే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. అది ఈ యోగా అనేది దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలి అని ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కన్న కళలే కాకుండా ఆ కళల్ని ఎగ్జిక్యూటివ్ చేసే దిశగా ఈ యోగా ఆంధ్ర బాగా పనిచేస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు అని తెలియజేస్తున్నా. గ్రామాలలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కుంచాల నాగిరెడ్డి సేవామిత్ర సభ్యులను కొనియాడారు. కర్లపాళ్లెం మండలం పాత నందాయపాళెం గ్రామంలో రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో నాగిరెడ్డి సహకారంతో రేపల్లె ఫోకస్ కంటి వైద్యులు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ కె కిషోర్ పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు కంటి శుక్లాల ఆపరేషన్కు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవామిత్ర అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, అక్కల రమణారెడ్డి, రావి గోవిందరెడ్డి, గోపిరెడ్డి, పగడం రామచంద్రారెడ్డి, తంత్రి సుధాకుమార్, గంగాధర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఫోకస్ కంటి వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపం నందు రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో మా గ్రామంలో జరుపుతున్న నంగు గోవర్ధన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పాతనందాయపాలెం గ్రామం కుంచాల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రస్తుతానికి అన్ని గ్రామాల్లో రెడ్ల గ్రామాల్లో కళ్ళకు సంబంధించి ఐ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఆ భాగంగా ఈరోజు పాతనందాయపాలెంలోని మన కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ కుంచాల నాగిరెడ్డి గారు, గ్రామ పెద్దలు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. యోగాతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెంపొందుతుందని ప్రధాన ఉపాధ్యాయులు టి విజయశ్రీ అన్నారు. కర్లపాళెం ప్రాథమిక జడ్పీ హైస్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఉపాధ్యాయులు యోగా యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఈ పోలీసరావు, ఉదయ్, ఫ్రాన్సిస్, సంతోష్, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన యువత పోరు నిర్వహించడం జరుగుతోందని స్టేట్ యూత్ ప్రధాన కార్యదర్శి మేరుగా చందన్ నాగ్ అన్నారు. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం నుండి ఎటువంటి హామీలు నెరవేరకుండా నిరుద్యోగ యువతకు 3000 భృతి ఇవ్వనందున వీటిపై నిరసన తెలియజేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం 23వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా అన్ని నియోజకవర్గాల నుండి నిరుద్యోగులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, జిల్లా విభజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా ప్రచార అధ్యక్షులు డేవిడ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 23వ తారీఖున యువత పోరు అనే నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీనికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిర్వహించలేదు కాబట్టి ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇందులో భాగంగా యువతని నిరుద్యోగ యువతకి 3000 రూపాయలు
నెలకి ఇస్తానని చెప్పి అది ఇవ్వకపోవటం, అలాగే ప్రతి జనవరిలో మనకి జాబ్ క్యాలెండర్ అని ఒకటి హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా దాన్ని నిర్వహించకుండా మన రాష్ట్రంలో ఏ ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని చేపడదాం అనుకున్నాం. అలానే మెగా డిఎస్సి అని ఎలక్షన్ ముందు చాలాసార్లు చాలా రకాలుగా ఇస్తాము, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం మారాక మెగా డిఎస్సి లేదు, దాన్ని ఊసే లేదు. కాబట్టి ఈ నెల 23వ తారీఖున బాపట్లలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి యువత ఏ విధంగా మోసపోయారో, ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని కష్టాలు పడుతున్నారో కలెక్టర్ గారికి వివరించుకొని ధర్నా చేపట్టాలనుకుంటున్నాం. కాబట్టి బాపట్ల జిల్లాలో ఉన్న నిరుద్యోగులు, బాపట్ల జిల్లాలోని యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వయం ఉపాధి సంస్థల మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ అన్నారు. కర్లపాళ్లెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శివకృష్ణ యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శిక్షణా ఉపాధ్యాయులు గోపి, పెద్దగోళ్లపాళ్లెం గ్రామ మాజీ సర్పంచ్, ఆదర్శ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు పందరబోయిన సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం కంటిన్యూటీ ఉండేటట్టు చూసుకోండి. ఏమైనా మిషన్లు కొనుక్కోవాలన్నా కూడా ఏమైనా ప్రాబ్లం అనిపించినా కూడా మన ఎల్డిఎం సార్ ఉంటారు, సార్కి ఏమైనా చెప్పినా కూడా వాళ్ళు బ్రాంచ్లో లోకల్ బ్రాంచ్తో మాట్లాడతారు. లేకపోతే ఇది ఏం స్కీమ్ ఉంది, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు అంటే మనకి ఒకసారి 5 లక్షలు కాకుండా 1 లక్ష రూపాయలు తీసుకున్నా మీరు గ్రూప్గా ఒక మనిషి గ్రూప్గా ఒక ఇస్తారన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ వడ్డీ కూడా రాయితీ వస్తుంది. మరి మనం కాబట్టి అందరికీ సార్ చెప్పినట్టు మనం అంతా కార్పొరేషన్ లోన్లు అవే కాకుండా కూడా ఈ లోన్లు తీసుకున్నా కూడా బాగుపడుతుంది. సబ్సిడీ అనుకోండి, మనకు సబ్సిడీ మైండ్ మీదే ఉంటుంది. ఇలా డైరెక్ట్ లోన్ అనుకోండి, మీకు కూడా కొంచెం కట్టుకోవాలనిపిస్తుంది కాబట్టి కొంచెం తీసుకొని కట్టుకోండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఒక ఫ్యామిలీ ఒక ఎంటర్ప్రినర్ అని. అంటే ఇప్పుడు బాగా ఎక్కువ ప్రెజర్ ఉంది డిఆర్డిఎస్ఆర్ వాళ్ళకు కూడా లోన్లు ఇప్పించాలని చెప్పి ఉంది. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా చేసుకోండి, మరి తీసుకొని కోరుకోకుండా మళ్ళీ జాగ్రత్తగా చేసుకుంటే మళ్ళీ మీరు పెంచుకోవచ్చు, పెద్ద యూనిట్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజల్లో కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఏది ఉన్నా కూడా బ్యాంక్ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల నుంచి మీరు మహిళలు బ్యాంకులకు వస్తున్నారు, కానీ 10 సంవత్సరాల ముందు మీరు అంతా వచ్చేవారు కాదు. అదేవిధంగా ఇప్పుడు మీరు వచ్చడం వల్ల మీ ఇప్పుడు ఒక ఎస్ఎస్జి ఉమెన్ అయినా మహిళలకైనా బ్యాంకు వాళ్ళు ఎక్కడైనా కూడా ఎంత అప్పిచ్చేదానికంటే 20 లక్షలు, మొన్నటి వరకు మీకు 10 లక్షలే ఉండేది. మీరు ఎస్ఎస్జి ఉమెన్ అయినప్పుడు మా ఇనిషియల్లో కూడా 5 లక్షలే ఇచ్చేవారు. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాల నుంచి మీకు ఏమైంది, 10 లక్షల నుంచి 20 లక్షలు వేయడం జరుగుతున్నారు. అంటే మీ పైన నమ్మకం జరగబడి అదేవిధంగా అందరు ఉమెన్స్ని కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కూడా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ అని చెప్పినట్టు ప్రతి స్కీమ్లో కూడా ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ చేయాలి. అలా అంటే ప్రతి ఒక్కరూ సెల్ఫ్గా నేర్చుకోలేరు కదా. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, నేర్చుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. ఇటువంటి ఆర్సిటీ మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్టికులర్గా రూరల్ పీపుల్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు అంటే ఒక ఎక్కడైనా బయట పోయినా వాళ్ళకు ఉండేదానికి కానీ హాస్టల్ కానీ ఇన్ని రోజులు మీరు చేయాలంటే కష్టమవుతుంది. అంటే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రతి బ్యాంక్, ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ మనకు గుంటూరు, అంతకుముందు వెస్ట్వేల్ గుంటూరు జిల్లాలు కలిపి మన కొత్తపేటలో యూనియన్ బ్యాంక్ ఆర్సిటీ ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ మీరు 45 రోజుల పాటు ఉంటారు. అక్కడ మీకు అంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది, మీకు అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. మీకు అక్కడ కంప్లీట్ స్ట్రక్చర్ ట్రైనింగ్ సెంటర్లో మీరు ఒక్కసారి కూడా విజిట్ చేయండి. ఒకసారి ఎప్పుడన్నా మీరు గుంటూరు వెళ్ళినప్పుడు ఆ కొత్తపేట మన బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. మీరు ఇప్పుడు నేర్చుకోవడం కాకుండా ఇది ఏంటంటే ఇప్పుడు మీరు నేర్చుకునే వదిలేయద్దండి, మీరు 10 మందికి చెప్పాలి. మీరు 10 మందికి చెప్పి 10 మందికి ఇప్పుడు మన కర్లపాలెం ఏరియాలో మ్యాక్సిమం అందరికీ ఎంతోమంది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే యూనియన్ బ్యాంక్లో 800 గ్రూపులు ఉంటాయి. 800 అంటే 10 వేసుకుంటే ఆడే 8000 మంది ఉంటారు. అట్లా అన్ని గ్రూప్కొని ఒక 1500 గ్రూపులు ఉన్నట్టుంటాయి. కాబట్టి మీరు 15,000 20,000 మంది ఉంటారు. మీరు ఎస్ఎస్జి ఉమెనే కాకుండా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఎదిగిన పిల్లలు ఉండి ఈ ప్రస్తుతానికి ఎంప్లాయ్మెంట్ మనకు కొద్దిగా ఏమన్నా చేయకోకుండా ఉన్నా వాళ్ళకు కూడా డిఫరెంట్ అంటే మీకు అన్ని ఏవేవి కోర్సులు చెప్తారు. ఓన్లీ టైలరింగ్, బొటిక్ ఇవనే కాదు, ఎలక్ట్రిక్ వర్క్స్ కానీ, రిఫ్రిజిరేషన్ వర్క్స్ కానీ, సెల్ రిపేరింగ్ అలా చాలా ఉంటాయి. ఇవనే కాకుండా త్వరలో ఇంకొన్ని ఆ ఏరియాని బట్టి ఆ స్కీముని బట్టి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తారు. దాన్ని బట్టి మీరు దీన్ని బాగా ఉపయోగించుకోండి.
జీవితంలో యోగాను ఒక భాగంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలని శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు వెంకట సుబ్బారావు అన్నారు. కర్లపాళ్లెం రామకృష్ణ సేవా సమితిలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 7 సంవత్సరాల నుంచి యోగా నేర్పుతున్న ఆలపాటి సాంబశివరావును వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ తుమ్మల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అనూష, శ్వేత, నాళం అనిత, తూనుగుంట్ల లలితాబాబు తదితరులు పాల్గొన్నారు. నెలకొల్పిన నాటి నుంచి కూడా ప్రతి సంవత్సరము యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి చక్కగా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మనం చక్కగా వీటిని ఉపయోగించుకోవాలి. వీటిని ఉపయోగించుకుంటే దీనికి ఏంటంటే మనం మందులకి ఎంతైనా సరే వెచ్చిస్తున్నాం, హాస్పిటల్కి వెళ్ళి గంటలు వెయిట్ చేస్తున్నాం. కానీ రోజుకి ఒక అర్ధగంట మినిమం అర్ధగంట ఎక్సర్సైజులు చక్కగా నేర్చుకుని మరి ఇక్కడికి మన సంస్థలోకి రామకృష్ణ సేవా సమితిలోకి రావడానికి ఒకవేళ టైం మీకు కుదరకపోయినా ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా ఓంకారం, యోగా ఎక్సర్సైజెస్ చక్కగా నేర్చుకుని వాటిని పాటించండి. స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. ఈ స్ట్రెస్ వలన అనేక సమస్యలు వస్తున్నాయి, అనేక రోగాలు వస్తున్నాయి. ప్రథమముగా నివారణ ఏంటంటే ఈ యోగాసనాలే అనేటువంటిది మన దేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాయి. యోగా దీన్ని మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు 2015లో యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. యోగా అనేది ఒక సాంప్రదాయం, భారతీయ సనాతన సాంప్రదాయం. ఈ రోజున యోగా పతంజలి యోగా అని ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒకటి, అదేవిధంగా పిరమిడ్ యోగా అని చెప్పి ఒకటి, అదేవిధంగా ఈషా ఫౌండేషన్ యోగా అని, ఇట్లా కొన్ని కోట్ల మంది వాళ్ళ రోజున యోగా చేస్తున్నారు. రామకృష్ణ మిషన్ అనేది గత 150 సంవత్సరాల నుంచి యోగా మీద దృష్టి పెట్టింది. స్వామి వివేకానంద 1893 అమెరికా పోయినప్పుడు యోగా గురించి 3 సంవత్సరాలు అమెరికా అంతా తిరిగి దానికి ఒక ప్రసిద్ధమైన ఒక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దాంతో ప్రపంచవ్యాప్తం చెందింది యోగా. ఈ రోజున అమెరికాలో తీసుకుంటే దాదాపు 5 కోట్ల మంది యోగా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ యోగా చేయమని చెప్తున్నారు. కారణం ఏంటంటే రిహాబిలిటేషన్, అంటే కాలు కానీ, చేయి కానీ, లేకపోతే గుండె కానీ ఏది ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళకి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఫిజియోథెరపీలో యోగా ఉంటుంది. అటువంటి యోగా ఈ రోజున ఒక సైంటిఫిక్గా తయారైపోయింది. చివరికి ఈ రోజున కల్పనా చావ్లా లాంటి వాళ్ళు కూడా యోగా చేయడం జరిగింది స్పేస్లో. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది యోగా ఈ రోజున. ఇవాళ భారతదేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ మనం విశాఖపట్నంలో చేస్తున్నాం. గుంతలమయంగా ఉండి తరచుగా ప్రమాదాలకు గురవుతున్న తారు రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు, గ్రామస్తులు కోరుతున్నారు. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే కర్లపాళ్లెం నుంచి గణపవరం వైపు వెళ్లే రోడ్డు గుంతలమయంగా తయారైంది. మేజర్ గ్రామాలైన గణపవరం, పెదపులుగువారిపాళ్లెం, తుమ్మలపల్లి, పేరళి గ్రామాలు ఉండటం, తీర ప్రాంతంలో రొయ్యల సాగు ఎక్కువగా ఉండటం, గత 6 సంవత్సరాల నుంచి గుంతలు పూడ్చకపోవడంతో కొద్దిపాటి వర్షానికి సైతం కాలువలను తలపిస్తున్నాయి. తారక రామారావు నగర్, బోర్డు స్కూల్ వద్ద గోతుల వద్ద తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని R&B అధికారులు పట్టించుకుని గోతులు పూడ్చి మరమ్మతులు నిర్వహించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రతినిత్యం యోగా చేయటం వలన ఆరోగ్యంతో పాటు జీవితకాలం పెరుగుతుందని పాత నందాయపాళెం పంచాయతీ కార్యదర్శి పావని అన్నారు. కర్లపాళ్లెం మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రతి విద్యార్థి చిన్ననాటి నుండి ప్రతినిత్యం యోగా పట్ల ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించాలన్నారు. దీని వలన ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత పెరిగి విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పివి సురేష్, ప్రిన్సిపల్ పి లక్ష్మీల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు మనోరంజని, విజయశ్రీ, ఉపాధ్యాయులు రిజ్వానా, ప్రేమావతి, సాహితీ, బేబీ, సరిత, చక్రవర్తి, మస్తాన్, నవీన్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం యోగా అని రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులు సురేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల రామకృష్ణ సేవా సమితి వద్ద సచివాలయం ఉద్యోగులు 24వ వార్డు ప్రజలు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా వలన శరీరంలోని రుగ్మతలను తొలగిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మానసిక రోగానికి పూర్తిగా నివారణ ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు యోగాని ఆచరిస్తున్నాయని అన్నారు. భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు మొత్తానికి అందించిందని అన్నారు. భారతదేశంలో ప్రపంచానికి ఎంతమందిని అయితే సాఫ్ట్వేర్లు అందించినా అంతకంటే గొప్పగా ఆరోగ్యాన్ని అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సుబ్బారావు, ఫణికుమార్, యోగా విద్యార్థులు చిమ్మల దిన్నె మైథిలి, నవ్య, శివ, హేమంత్, ఋషివర్ధిని తదితరులు పాల్గొన్నారు. యోగా ఫర్ ది బాడీ, యోగా ఫర్ ది మైండ్ అండ్ యోగా ఫర్ ది సోల్ అంటారు. యోగా మూలంగా సమస్తమైన శారీరక మానసిక రోగాలకి పూర్తి నివారణ ఉంది. ఇటువంటి యోగాని ప్రతి ఒక్కళ్ళు రోజు చేసి అందరూ దానివల్ల లాభాన్ని పొందాలి. ఈ యోగా ప్రస్తుతము భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు యోగాని ఫాలో అవుతున్నారు. యోగా మూలంగా లాభాలు పొందుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి అందించింది. ఇది మనము చాలా భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. కానీ నిజంగా భారతీయులందరూ యోగాని కనుక చేయగలిగితే చాలా గొప్ప ఉపయోగం ఉంటుంది. తర్వాత మనం భారతదేశం ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ప్రపంచానికి అందించిందో అంతకంటే 10 రెట్లు ఎక్కువ మందిని యోగా గురువుల్ని కూడా ప్రపంచానికి అందించవచ్చు. ఇది కూడా చాలా గొప్ప ప్రాజెక్ట్ అన్నమాట. ఇలాంటిది కనుక చేయగలిగితే భారతదేశానికి నిజంగా ఉపయోగం జరుగుతుంది. దళిత యువకులపై పోలీసు దాష్టికానికి నిరసనగా ఈ నెల 28న చలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు అన్నారు. తెనాలిలో దళిత ముస్లిం యువకులపై దాడి చేసిన పోలీసు సిఐలు రాములు నాయక్, రమేష్ బాబులను అరెస్ట్ చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. తెనాలి ఐతానగర్కు చెందిన దళిత ముస్లిం యువకులను రౌడీల పేరుతో తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్, 3 టౌన్ సిఐ రమేష్ బాబు నడి రోడ్డుపై తాలిబాన్ తరహా కిరాతక ఖాకీ లాఠీలతో హింసించారని అన్నారు. నేరాలకు న్యాయస్థానాలు శిక్షలు విధించాలి కానీ పోలీసులకు శిక్ష విధించే అధికారం లేదన్నారు. పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి కోర్టులో నిరూపించి శిక్షలు వేయించాలే కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదన్నారు. బాపట్ల జిల్లా రేణంగివరం పోలీస్ స్టేషన్లో దళితుడు గొల్లమొడి తిరుపాల్ను పోలీస్ స్టేషన్లో కొట్టిన రేణంగి ఎస్ఐ బలగాని జగన్మోహన్ రావుకు, మరో హెడ్ కానిస్టేబుల్ కాస కిరణ్ కుమార్లకు గత సంవత్సరం ఒంగోలు ఎస్సీ ఎస్టీ కోర్టులో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించిందన్నారు. ఎస్సీ నెంబర్ 20/2017 జడ్జిమెంట్ ఫిబ్రవరి 26వ తేదీన 2024 సంవత్సరం పోలీసులకు కొట్టే హక్కు ఉంటే ఒంగోలు ఎస్సీ ఎస్టీ కోర్టు ఎస్ఐ హెడ్ కానిస్టేబుళ్లకు శిక్ష ఎందుకు వేసిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు దారా బాబురావు, మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, తమలపాకుల భాస్కర్రావు, నల్లమోతు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెనాల్లో ఏప్రిల్ నెలలో ఐదనాలకు సంబంధించిన దళిత ఒక ముస్లిం లోపల్ని తెనాలి 2 టౌన్ సిఐ రాము నాయక్ మరియు 3 టౌన్ సిఐ రమేష్ బాబు అనేవాళ్ళు కిరాతకంగా దాడికి కొట్టి అదేవిధంగా పోలీస్ బూట్కాలతోటి తొక్కుపెట్టి మొత్తం కూడా మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. అదేమంటే చిరంజీవి అనే కాళేశ్వరం మీద హత్యా ప్రయత్నం చేశారు, కేసు కట్టి కొట్టారు. కానీ హోంమంత్రి అనిత నేరానికి కులం మాత్రం ఉండదు, పోలీసులు కొడితే తప్పే ఉంది అని అంటుంది. కానీ అదే హోంమంత్రి అనిత మీద 23 కేసులు ఉన్నాయని ఆమె ఎన్నికల అఫిడవిట్లు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు మీద 19 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా జైలుకి వెళ్ళి ఉన్నారు. అంటే నేరస్తులు ఎవరు? వేల కోట్ల రూపాయలు, కోట్ల రూపాయలు జైలుకి వెళ్ళి స్కాములు చేసిన వాళ్ళు వీళ్ళని ఊరు కొడుతున్నారు. ఉరి కూడా పబ్లిక్గా తీయకూడదు. ఇదేమన్నా తాలిబాన్ తరహా దేశమా పబ్లిక్గా శిక్షలు వేయడానికి? నేరం చేస్తే కేసులు పెట్టి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టాలి కానీ శిక్షలు వేసే అధికారం
పోలీసులకు లేదు. ఎందుకు సమాజాన్ని భయభ్రాంతులు చేయడం కోసం పోలీస్ శాఖ చేసిన అధికారులు చేసిన ఈ దుర్మార్గపు అమానవమైన పోలీసు వ్యవస్థను ఖండిస్తూ ఈ నెల 23న తెనాలిలో 28 జరుగుతున్న తెనాలిలో జరుగుతున్న ఐతనాల్లో జరుగుతున్న ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యోగాంధ్ర వలన ఆరోగ్యం ఆనందం ప్రతి మనిషికి దక్కాలి ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం యోగా రామకృష్ణ సేవా సమితి నిర్వాహకులు సురేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23న యువత పోరు రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి మేరుగ చందన నాగ్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బెసిటీ న్యూస్.